టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు. ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. సడన్గా అడిగేసరికి ఎన్ని అంతా మా రీసెర్చ్ వాళ్ళు అంత ఇబ్బంది పడతారు. వీడియో క్లిప్పింగ్ పంపిస్తాను నేను చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 2009లో చంద్రబాబు నాయుడు అన్న మాటలు. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 మీ అందరికీ తెలుసుకోవాలి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ కాదు ముందు ఇంకా ముందు సారాంశం చదివితే సరిపోతుంది. జియోలు ఎప్పుడు కూడా ప్రిల్యూడ్ అంతా రాసి ఉంటారు, సారాంశం చదువు. అదే టీటీడీ గురించి పూర్తిగా బ్యాక్గ్రౌండ్ అంతా రాస్తూ దాని విశిష్టత దాని గురించి అంతా కూడా చెప్తూ 7 కొండలు అన్నది డిఫైన్ చేస్తూ జియో ఇచ్చింది. ప్లే చేయండి, చంద్రబాబు నాయుడు మాటలు ప్లే చేస్తే సరిపోతుంది. 10 కంటికి సారాంశం అదే. ఈ జియోలంతా వాళ్ళు చదువుకుంటారు కానీ సారాంశం అయితే అదే మొత్తానికి. ఆ ప్లే చేసి చంద్రబాబు నాయుడు మాటలు ప్లే చేసి సరిపోతుంది. 2018 జూన్ 26న అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 2018న జూన్ 26న బోలే బాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తూ నాడు చంద్రబాబు హయాంలోనే టీటీడీ బోర్డు తీర్మానం. స్వయంగా బోలే బాబా ప్లాంటుని వీళ్ళు పరిశీలించి టీటీడీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశీలించి టెక్నికలీ క్వాలిఫైడ్గా నిర్ధారించామని టీటీడీ తీర్మానం. ఇట్స్ ఎ డాక్యుమెంట్ which clearly illustrates that this so-called Bole Baba Dairy, which was previously known as Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand, and MS Farmgate Agro Milch Private Limited, New Delhi, on 27/5/2018 and 28/5/2018 respectively, submitted the reports duly stating that both the dairies were qualified technically. డైలీ ఇన్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఇలా టెక్నికలీ క్వాలిఫై చేసినారు. 2018 జూన్ 2026, 2018 జూన్ 26 they were qualified by TTD. Next page. 6/3/2019 బోలే బాబాకు చంద్రబాబు హయాంలోనే 2019 మార్చ్ 6న 82,000 కేజీల నెయ్యి సప్లై చేయడానికి ఆర్డర్. సర్టిఫైడ్ కాపీ ఆఫ్ చెక్ లిస్ట్ ఆఫ్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ కాపీస్ డేటెడ్ సో అండ్ సో, డాక్యుమెంట్ డీటెయిల్స్ ఆఫ్ MS Harsh Fresh Products Private Limited procurement for 82,000 kgs of cow ghee with Agmark special grade. During Chandrababu's regime in 2019 March 6th, 82,000 kgs of supply of ghee was given the order. was given. Now ఇదే బోలే బాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలే బాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలే బాబానే ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపినాడు తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టు. బోలే బాబా హిమ్సెల్ఫ్ is clearly categorically informed in India Mart website, which is an e-commerce website, that they are associated with associates of heritage. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బోలే బాబా రాజస్థాన్ది, బోలే బాబా ఉత్తరాఖండ్ కాదు ఇది అని. అది ఉత్తరాఖండ్, ఇది రాజస్థాను అని అంటారు. ఎవరు వీళ్ళు టీడీపీ బ్యాచ్. హెరిటేజ్ హైదరాబాదు, హెరిటేజ్ విజయవాడ రెండు ఒకటి కాదు స్వామి. హెరిటేజ్ రాజస్థాను, హెరిటేజ్ ఉత్తరాఖండ్. పునః ఉత్తరాఖండ్కి వీళ్ళే కదా పంపించింది ఇన్స్పెక్ట్ చేయడానికి. వీళ్ళే కదా అదే పనిగా ప్రత్యేకంగా పంపించి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళని క్వాలిఫై చేసి ఆ తర్వాత ఆర్డర్లు ఇచ్చింది వీళ్ళే కదా. మేము అడుగుతా ఉన్నాం, హెరిటేజ్ హైదరాబాద్ అయినా హెరిటేజ్ విజయవాడ అయినా ఏదైనా ఒకటే, హెరిటేజే బోలే బాబా. ఆరోపణ డైరీ టైమ్ లైన్
టెండర్లు ఖరారైంది, నెయ్యి సప్లై మొదలైంది. ఇది ఒకసారి నిజంగా ఇది అందరూ గమనించాలి. ఇది నేను చెప్పేది. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఎవ్రీబడి షుడ్ ఫోకస్ ఆన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. See, March 16th, 2024 election code came into existence. March 16th, 2024 election code came into existence. మే 13 మార్చ్ 16 ఎలక్షన్ కోడ్ వచ్చింది. మే 13, 2024 పోలింగ్ జరిగింది. మే 13, 2024 పోలింగ్ టుక్ ప్లేస్. May 15th, 2024 tenders were opened. June 4th, 2024 election results came. Government announced. Chandrababu Naidu took over. June 12th AR Dairy first started supplying ghee. June 12th AR Dairy ghee supply చేయడం మొదలుపెట్టింది. AR Dairy సప్లై చేసిన June 12th, June 20th, June 25th, July 4th 4 ట్యాంకర్లు పాస్ ద టెస్ట్. సో కాల్డ్ AR Dairy which started supplying from June 12th, 2024. The 4 tankers that were supplied in June 12th, on June 12th, 20th, 25th and July 4th have all passed the test. Subsequently on July 6th and July 12th, subsequentగా July 6th, July 12th 2024లో ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. July 23, 2024 NDDB రిపోర్ట్ వచ్చింది. July 25, 2024 ఈ 4 ట్యాంకర్లు which failed the test అవి వెనక్కి పంపించినారు, were sent back. July 27, 2024 a rejected 4 tankers parked near a stone crusher in Srikalahasti. August and September 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. August and September 2024 secretly resupply of the rejected 4 tankers back into the TTD at 4 AM in the morning. ఇదే రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ టీటీడీలోకి తిరిగి వచ్చినాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఆగస్టు సెప్టెంబర్లో. సెప్టెంబర్ 18న దీనికి టీటీడీ అబ్జెక్షన్ కూడా చెప్పాల, తీసుకుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్స్ చేస్తారు. యానిమల్ ఫ్యాటు, బీఫ్, పోర్కు, ఫిష్ ఆయిల్ అన్నీ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన, టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి, నెయ్యి ఎప్పుడు సప్లై అయింది, శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి, వచ్చిన ట్యాంకర్లు నెయ్యి ఎప్పుడు వాడినారు, అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్నప్పుడు, కనిపిస్తా ఉన్నప్పుడు అసలు వీటికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము? నేను ఒకటే అడుగుతా ఉన్నా, హౌ ఇస్ వైఎస్ఆర్సీపీ కనెక్టెడ్?